Once again, a happy greetings to all of you. మరోసారి మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. I'm very happy once again to have a fellowship with you in this fashion. ఈ రీతిగా మరొకసారి మనం కలుసుకోవడానికి ప్రభువుల వారు అనుగ్రహించిన దాన్ని బట్టి సంతోషిస్తా ఉన్నాను. We have been studying the book of Romans, so let us continue with the same topic. రోమీయులకు రాసిన పత్రికలో నుండి మనం ధ్యానాలు కొనసాగిద్దాం. ఎక్కడ ముగింపు చేసాం అక్కడే ప్రారంభం చేయబోతున్నాం. We started with Romans 1:18 to 4:25. That's actually one portion. మొదటి అధ్యాయం 18 నుండి is it 4:25 up to 4:25. అంటే రెండో భాగంగా మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం 25 వరకు రెండో భాగంగా మనం గమనిస్తాం. That's actually the court record. ఇది న్యాయస్థానములో దాఖలైన విషయాలు అన్నమాట. ఇవి just to bring to your mind, Romans actually in one way is for buildings. రోమీయులకు మరొక విధంగా మనం గమనిస్తే 4 విధాలైన కట్టడాలు మనం చూస్తాం. We already saw it, but just to bring to your mind what we learned, just a quick review of things. ఒక నిమిషంలో చూసి కట్టడాల గురించి అట్లా చూసి మనం త్వరగా వెళ్ళిపోదాం. First one is the court of law. ఒకటి ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయస్థానం. In the court of law you can find a court reporter. ఇక్కడ కోర్ట్ ఆఫ్ లా అంటే న్యాయస్థానము, మన ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయస్థానంలో మనం గమనిస్తే అక్కడ రిపోర్ట్ ఇచ్చేవారు, మనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. And there's a court record is there. తర్వాత అది నమోదు చేయబడే విషయం మరొకటి ఉంటుంది అక్కడ. And we have the review of the court. అంటే కోర్టులో కూడా మరలా దాన్ని తిరిగి పునరావృతం అయ్యే విషయాలు మరొకసారి మనం గమనిస్తాం. Actually we are in this portion, the court. We are in the Roman court. Book of Romans court. రోమీయులు రాసిన పత్రికలో కోర్టులో అనే అంశంలోనే మనం ఉన్నాం. ఇంకా the second part of the building is actually the power plant of grace. రెండవది కట్టడం ఏంటంటే ప్రభువుల వారి యొక్క కృపా సంబంధమైన శక్తితో కూడిన శక్తివంతమైన కృపతో శక్తివంతమైన కోర్టు కట్టడం మనం గమనిస్తాం. There's a plan, there's a pain, and there's a price for the sanctification. ఇక్కడ మనం గమనిస్తే ఒకటి దాని గురించిన ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది. రెండవది దాని గురించిన బాధ ఉంది. మూడవది దాని గురించిన ఏమంటారంటే ప్రైజులు, బహుమతులు కూడా ఉన్నాయి. You have seen this? Yes, we discussed just to bring your mind. I just showing you that so. నేను ఇవన్నీ మీకు మనసులో పట్టడానికి కొరకు మాత్రమే మీకు చూపించాను. అంతవరకు ముందే చూశాం. We have the synagogue of Israel. ఇశ్రాయేలీయుల యొక్క సునగోగులు అంటారు. వారికి కూడుకునే స్థలాలు ఇశ్రాయేలీయులకు మాత్రం. There you can find the sovereignty of God in election of Israel in the past and the righteousness of God in rejection of Israel in the present. అంటే గతకాలంలో ఇశ్రాయేలీయులకి దేవుడు వారు తృణీకరించబడిన వారిగా మనం గమనిస్తాం. తర్వాత నేటి కాలంలో దేవుని యొక్క నీతిని వారు ఎలాగూ పాత్రులు అవుతున్నారు అనే విషయాలు కూడా మనం గమనిస్తాం. Then further we will see the wisdom of God in restoration of Israel. It's it to be happen. It's future actually. అంటే ఇశ్రాయేలీయులు ఎలాగూ దూరం చేయపోయారు, ఎలాగూ మరలా తిరిగి వారు దేవుని యొక్క జ్ఞానంతో దేవుడు వారిని కలిపాడు, తిరిగి పునరావృతం చేశాడు అనే విషయాలు జరగబోయే దాంట్లో మనం గమనిస్తున్నాం 3 విధాలుగా. Chapter 12 we have the temple of God. 12వ అధ్యాయంలో దేవుని యొక్క ఆలయాన్ని మనం చూస్తాం. The responsibilities of the redeemed and the thanks for the redeemed. అంటే వారి యొక్క విమోచించబడిన వారి యొక్క బాధ్యతలు మాత్రమే కాకుండా విమోచించబడిన వారి యొక్క కృతజ్ఞతలు కూడా మనం గమనిస్తాం. We'll continue first. మనం త్వరగా మనం విషయాలు in the court there are the people who are accused, the defendant, those who are facing the court, those who are accused, defendants. అంటే నేరారోపణ చేయబడిన వారిని మనం అక్కడ గమనిస్తాం కోర్టులో, న్యాయస్థానంలో.
There's the heathen, there's the hypocrite, and there's Hebrew. అక్కడ అన్యజనులు ఉన్నారు, లేకుంటే వేషధారులు ఉన్నారు, హెబ్రీలు కూడా అక్కడ రిలీజియస్ మత సంబంధమైన వారు కూడా ఉన్నారు. We have seen this actually. Let me go forward. ఇవి మనం గమనించాం, ముందుకు సాగి వెళ్ళిపోదాం. Now my class starts. ఇప్పుడు మన పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. Now the court, the jury is going to examine. Court jury, judge. ఆ జడ్జి మనల్ని పరీక్ష చేయబోతున్నాడు. There you can find the judge is actually placing the law of God in front of man. అంటే మానవుడు దేవుని ఎదుట ఎలాగూ దేవుని ధర్మశాస్త్రం ఎదుట ఎలాగూ నిలబడబోతున్నాడు అనేది అక్కడ జడ్జి గారు చూడబోతున్నాడు. Remember, we all are going to stand in the presence of this God once. అంటే ఒకానొక దినాన మనమందరం కూడా ఈ న్యాయాధిపతి అయిన ఎదుట మనం నిలబడబోతున్నామని గుర్తుపెట్టుకోవాలి. Just a few sentences about judgment of God. దేవుని న్యాయస్థానాన్ని గురించి, న్యాయ తీర్పుల గురించి మరొక మాటను మనం చూడబోతున్నాం. In Hebrews 9:27 says, every is appointed for a man once to die and thereafter judgment. హెబ్రీ పత్రిక 9:26లో వ్రాయబడింది, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగుననే మాటలు మనం అక్కడ చదువుతాం. You look at the word, once to die and thereafter judgment. Only one death, one judgment. అంటే ఒకే ఒక్కసారి మరణం, ఒకే ఒక్కసారి తీర్పు అనేది మనం చదువుతాం అక్కడ. But for believer, we are dead and we face the judge. మనం ఒక విశ్వాసిగా మనం ముందుగానే చనిపోయాం, మనం ప్రభు ఎదుట నిలబడబోతున్నాం. Those who are living, while we are living, we died and we face the judge. So there is no the great white throne judgment for us. We already had it. అంటే ఎందుకంటే మనం తీర్పు తీర్చబడ్డాం, ఇక ధవళ సింహాసనపు తీర్పు మనకి తీర్పు తీర్చే పని లేనే లేదు. But for those who had not faced the judge, or rather those who are not got saved, they have to stand in this great white throne judgment. అంటే వాస్తవంగా రక్షించబడకుండా ఎవరెవరైతే ఇప్పటి వరకు ఉన్నారో వారు ఖచ్చితంగా ధవళ సింహాసన తీర్పు ఎదుట ఆ న్యాయాధిపతి దగ్గర నిలబడబోతా ఉన్నారు. So you can understand the judgment of God, let it be anywhere, it is same principle. For as many as sinned without law shall also perish without law, as many as sinned with law shall be judged by the law. అంటే ధర్మశాస్త్రము లేకుండా చనిపోయిన వారు కానివ్వండి, అనుసరించకుండా చనిపోయిన వారు కానివ్వండి, పాపంలో ఉండి చనిపోయిన వారు కానివ్వండి, వీళ్ళందరూ దేవుని తీర్పును ఖచ్చితంగా ఎదుర్కోవలసిన వారిగా ఉన్నారు. The 2:12 is actually Romans 2:12. ఇక్కడ మనం గమనిస్తే రోమాపత్రిక 2:12లో మనం ఆ మాట చదువుతున్నాం. You can see that as many as sinned without law shall also perish without law, as many as sinned under law shall be judged by the law. Just you can read that in Telugu. నేను తెలుగులో చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించుదురు, ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. This is actually the way God is going to judge every person. ప్రతి ఒక్కరిని దేవుడు ఇదే విధంగా తీర్పు తీర్చబోతున్నట్లుగా మనం తెలుసుకోవాలి. There are some people who don't have the law of Moses. They will be judged in a different way. There are people with the law of Moses. They will be judged according to the law. So whatever the way, you will be judged. అంటే ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం ఎదిగిన వారైనా గాని, మోషే ధర్మశాస్త్రము ఎరగకుండా ఉండి జీవించిన వారైనా గాని, ఏ రీతిగానైనా న్యాయస్థానం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన వారిగా ఉంటున్నారు. First, in the jury, there's the law. This is the pattern of judgment. Then, second is the deeds of man, who will render to every man according to his works. That is Romans 2:6. ఇక్కడ రోమపత్రిక 2:6లో వ్రాయబడింది ఏమంటే, 2:6లో ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము చేయబోతున్నాడు. అంటే చేసిన పనులు బట్టి తీర్పు తీర్చబోతున్నాడు, ధర్మశాస్త్రం లేకపోయినా గాని. So we are seeing what is happening in the judgment, actually in the judgment, how God is going to judge. అంటే దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చబోతున్నాడు అనేది మనం చూడబోతున్నాం. We are seeing people who have the law, or the Jews, they have the law, they will be judged with the law. People without the law,
or rather the Gentiles, they'll be judged without the law. Again, judgment is for both. అంటే ధర్మశాస్త్రము కలిగిన వారైనను వారికి ధర్మశాస్త్ర సానగా తీర్పు, ధర్మశాస్త్రము లేని వారైనను కూడా దేవుని యొక్క తీర్పులో నిలబడవలసిన వారిగా ఉన్నారు. Everyone will be judged according to his deeds, works. అంటే ప్రతి వాడు వాని క్రియ చొప్పున తీర్పు తీర్చబడబోతా ఉన్నారు దేవుని ఎదుట. Now, we are going to start. The judgment is now going on. The judge is sitting and the person is standing there. First the heathen, the Gentile is standing there. ఇక్కడ ఒక న్యాయాధిపతిగా ఆయన న్యాయస్థానం మీద కూర్చున్నాడు. మొదటిగా యూదులు అన్యజనులైన వారు నిలబడుతున్నారు ఆయన ఎదుట. The heathen, that is Romans 1:18-32. We saw a little bit about this last week. ఇక పోయినసారి మనము కొద్ది విషయాలు పోయిన వారం మనం గమనించాం 18 నుండి 32 వరకు. Now we have seen last week there are almost 28 sins recorded there. We saw that one by one last week. పోయిన వారం ఒకదాని వెంట ఒకటి 28 రకాలైన పాపాలు చేసిన వారిని మనం అక్కడ గుర్తించాం. While living in the world, this person has done all these sins. Now he is standing in the presence of the Almighty God in the great white throne judgment. అంటే ధవళ సింహాసనపు తీర్పు దగ్గర నిలబడబోయే ముందుగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పాపాలు చేసిన వారుగా ఆ ప్రభువును ఎదుర్కోబోతా ఉన్నట్టుగా మనం గుర్తిరగాలి. Now judge is asking, he's reading out these sins he has done. One after the he's bringing to mind and reading out that he's going to punish according to that. అంటే ఇక్కడ మనం చదువుకున్న వాటిని బట్టి ఒకదాని బట్టి ఒకటి తీర్పు తీరుస్తూ ఈ రీతిగా వారికి శిక్ష విధించేవాడుగా అక్కడ ధవళ సింహాసనం దగ్గర ఉండబోతున్నాడు ప్రభు. If you have been to a court, you will understand what is actually happening. The person will be standing there, accused will be standing there, judge he will read out all this punishment, this and this and this, and now please hear the judgment, final judgment. You have to say anything, that's all going on. అంటే ఒక నేరస్తుడుగా బోల్లో ఉంటాడు, ఒక ఆయన న్యాయవాదిగా ఒక ఆయన వాదిస్తూ ఉంటాడు, ఒక న్యాయాన్ని తీర్పు తీర్చే వ్యక్తిగా అక్కడ ఉంటాడు. వాస్తవంగా న్యాయస్థానాలు ఎరిగిన వారు, తెలిసిన వారు, ఈ విషయాలన్నీ మనం ఎరిగిన వారిగా మనం ఉంటాం. తీర్పు తీర్చబోతా ఉన్నాడు ఫైనల్ గా. Now the judge is asking, you want to say anything to this? You want to say anything last? I'm going to pronounce judgment. You want to say anything last? అంటే ఆయన చెప్పబోయే ముందుగా ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు తీర్పు తీర్చబోయే ముందుగా. Then this person is telling, Lord, I should be freed because I done it I was not knowing all this. I was not knowing the judgment. So please forgive me. In asking forgiveness in the gateway throne, I'll be acquitted because I was ignorant of all this. అంటే ఇక్కడ ధవళ సింహాసనం తీర్పు ఉంటుందని నాకు తెలియదు, ఇవన్నీ ఎదుర్కొంటానని నాకు తెలియదు, తెలికి ఇలాగ చేశాను అని క్షమాపణ అడిగటానికి అవకాశం కూడా బహుశా అక్కడ ఉంటుందేమో. This is exactly going to happen. They did not have the law of Moses. They were not knowing. So that Gentile or heathen is standing there is going to say, Lord, I was not knowing and unaware. I was totally unaware of all these things. Please forgive me. అయ్యా ఈ మోషే ధర్మశాస్త్రం ఏంటో తెలియదు, ఈ ధవళ సింహాసనం తీర్పు ఏంటో మాకు తెలియదు కాబట్టి తెలియక చేశాం నాయన, మమ్మల్ని క్షమించమని అడగటానికి అవకాశం ఉంది. అప్పుడు అన్యజనులైన వారు. One second, tell me attend the phone. 1 second. ഞാൻ മീറ്റിംഗിൽ ഒരു മിനിറ്റ് പെട്ടെന്ന് പറഞ്ഞു. ഓക്കെ നാളെ കാണാം. ഞാൻ പിന്നെ വിളിക്കും മീറ്റിംഗിൽ. ഓക്കെ ബൈ. Now we should understand. Now this person is still, please forgive me. I was not knowing what was happening. ఇది ఏమేమి జరగబోతుందో మాకు తెలియదు కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించయ్యా అని అన్యజనులు అడగటానికి ఒక అవకాశం కూడా అక్కడ ఉంది. That was his pleading for forgiveness. అంటే వారు క్షమాపణ కొరకు వారు ప్రాధేయపడే వారిగా మనకు కనపడుతూ ఉన్నారు. You know what the Lord is going to answer him? ప్రభు అలాగ అడిగిన వారికి ఏం సమాధానం చెప్పబోతున్నాడో తెలుసా మీకు? You are not knowing? There are 2 witnesses I gave to you to know that there's a God, there's a judgment. ఇవన్నీ మీకు తెలియదు అంటారా? ఖచ్చితంగా నిజమైన తీర్పు, నిజమైన 2 సాక్షులు ఉన్నారు, వారిని నేను పిలుస్తాను అన్నట్టుగా అనబోతున్నాడు. That is Romans 1:19.
One is the witness. There is a conscience in his own mind. 190, Romans అంటే 190. మరొక అదేమంటే ఒకటి నీ మనస్సాక్షి అనేది నీ మీద నేరారోపణ చేయబడతా ఉంది, అది మొదటిది. Because the verse says like 119, because that which may be known of God is manifest in them. For God manifested into them. అంటే దేవుడు ఆ రీతిగా వారికి తను ప్రత్యక్షపరుచుకున్నాడు. When they were worshipping the idols, they very well knew this is not God. This is not God. This is God is different. They knew it. They knew it, yet they rebelled and done this wickedness. అంటే ఈ విగ్రహాలు సరికాదు అని ఎరిగ కూడా వాళ్ళు తిరుగుబాటు చేసి వాటిని అనుసరించి వెంబడించే వారిగా ఉన్నారు అని వారు ఎరిగేలాగా చేశారని చెప్తాడు. The first witness is his own conscience. అంటే మొదటి సాక్ష్యం ఎవరిస్తారు అంటే ఆ వ్యక్తికి అతని మనస్సాక్షే సాక్ష్యం ఇవ్వబోతా ఉంది. Just I want you to examine your own life. If you do a wickedness, some sin, what will happen? Immediately the conscience pricks. ఎప్పుడైనా మనకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసామంటే వెంటనే నీ మనస్సాక్షి నా మనస్సాక్షి గుచ్చబడతా ఉంటుంది. Every person has a conscience. ప్రతి వ్యక్తి కూడా మనస్సాక్షి ఉంటది కదా. So you must understand, conscience is the first witness who is going to testify against us. మనందరి మీద ఎవరి మీద వాళ్ళ మనస్సాక్షి నేరారోపణ చేయడానికి మొదటి సాక్షిగా నిలబడబోతా ఉంది. Second one is of nature. 120. రెండోది రోమాపత్రిక 1:20లో రాయబడింది, ఈ సృష్టి అంతటి కూడా నీ మీద నేరారోపణ చేయడానికి సిద్ధంగా ఉంది. For the invisible things of him since the creation of the world are clearly seen, being perceived through the things that are made, even his everlasting power and divinity, that they may be without excuse. ఇక్కడ రెండవదిగా ఏమి మన మీద సాక్ష్యం పలకబోతా ఉందంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. So you must understand, when the heathen stands in the judgment seat of, or in the great white throne judgment, two witnesses will testify against him. అంటే అన్యజనులైన వారు ధవళ సింహాసనం తీర్పు ఎదుట నిలబడినప్పుడు వారి మీద ఇద్దరు నేరారోపణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. First one, his own conscience. Second, the nature. మొదటిది ఆ వ్యక్తి యొక్క మనస్సాక్షి, రెండవదిగా అదృశ్య దేవుని లక్షణములని మనం గమనించగలుగుతున్నాం. The nature will actually testify against us. You must understand that. ఈ సృష్టి అంతా కూడా వాస్తవం మన మీద సాక్ష్యం పలకబోతా ఉంది. Because my time is short, I'm not referring to the verses. You can read this, Isaiah 40 verse 26, Psalms 8:3. You can read it. యెషయా గ్రంథం 40:20-26, కీర్తన గ్రంథం 8:3, కీర్తన గ్రంథం 19:1-3, అపోస్తుల కార్యం గ్రంథం 14:17, అపోస్తుల కార్యం 17:29లో మనం గమనించగలం ఈ విషయాలు. All these portions clearly says that nature is telling the glory of God. అంటే ఈ వచనాలన్నీ చెప్పేది ఏమంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని గురించే విషితం చేస్తా ఉన్నాయని మనం ఎరుగుదాం. Any person born in the world can see the nature, and immediately he can see there is a creator behind this creation. ఏ వ్యక్తి అయినా సరే ఈ భూలోకంలో జన్మించిన ప్రతి వ్యక్తి సృష్టిని మాత్రం గమనించినట్లయితే సృష్టికర్త ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వారిగా ఉంటున్నారు. You must understand, there are two witnesses. One is the witness, that is your own conscience, then the nature. మొదటి ప్రతి వ్యక్తి కూడా రెండు విధాలైన సాక్షులుగా నిలబడబోతూ ఉన్నారు. ఒకటి అతడి మనస్సాక్షి, రెండవది ఈ అదృశ్య దేవుని లక్షణాలు సృష్టి అనేది మనం గమనించగలుగుతున్నాం. Again, you look at the Bible, you can find when it says nature, the heaven and earth is going to come and testify against you. ఇప్పుడు ఆకాశం గాని భూమి గాని ఈ రెండు కూడా మీకు వ్యతిరేకంగా సాక్ష్యం పలకడానికి రాబోతున్నాయని కూడా మనం గమనించబోతున్నాం.
Moses tells that to children of Israel, I call heaven and earth to witness against you, testify against you. ఓ ఇశ్రాయేలు అని మోషే చెప్తూ వాళ్ళతో అన్నాడు, నీ మీదకి భూమి ఆకాశములను నేను సాక్షులుగా ఉంచుతున్నాను అని చెప్పాడు. Isaiah says, oh heaven and earth, listen, I have raised children and they neglect me. Isaiah. యెషయా గ్రంథంలో వ్రాయబడిన మొదటి అధ్యాయంలో, ఆకాశమా ఓ భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశానని దేవుడు చెప్తా ఉన్నాడు. Again, when you go to the book of Revelation 20, you can find the heaven and earth are the two witnesses going to testify against us. అంటే మనందరి మీద కూడా ఆకాశము భూమి కూడా వ్యతిరేకంగా సాక్ష్యం పలకబోతున్నట్టుగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం గమనిస్తాం. That is actually, I said that heaven and earth, I took it as one, nature and conscience. So, in fact, nature, the conscience is there, heaven and earth, three, but both they miss as nature and conscience, two together. అంటే ఈ మనస్సాక్షి కానివ్వండి, లేకుంటే ఆకాశం భూమి కానివ్వండి, అంటే సృష్టిలో ఈ రెండుగా మనం గమనించి ఇవి గుర్తించగలుగుతున్నాం. You can understand, God has revealed His glory to us. We rejected, that's why God is going to judge. అంటే దేవుని యొక్క మహిమను ఆయన బయలుపరిస్తే మానవుల పట్ల, మానవుడు దాన్ని కావాలని తృణీకరించిన కారణాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. You must understand this language, read this. God does not reap wrath where he has not sown the knowledge. అంటే ఎక్కడైతే జ్ఞానాన్ని ఆయన విత్తుతాడో అక్కడే ఆయన కోత కోస్తాడు, కానీ కోత జ్ఞానాన్ని విత్తకుండా ఆయన కోత కోసేవాడు కాదు. Everybody is given the knowledge, there's a God above. అంటే ప్రతి ఒక్కరికి దైవ సంబంధమైన జ్ఞానం అనేది అది ఇవ్వబడింది. When they reject this knowledge of God, then wrath of God is actually coming upon them. అంటే ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సాక్షి లేకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే గుర్తించి అంగీకరించారో వారి మీదకి మాత్రమే దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉందని మనం గుర్తించుకోవాలి. These two witnesses are unmistakable, and they are universal everywhere. It is unchanging, universe everywhere. ఇది ప్రపంచం యావత్తు, సర్వలోకంలో యావత్తు ఇద్దరు సాక్షులు అనేవారుగా నేరం మోపడానికి ప్రతి ఒక్కరి మీద సిద్ధంగా ఉన్నట్లుగా మనం గుర్తించాలి. Every man in the world is exposed to conscience and nature. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షి ఉంది, సృష్టిని కూడా గమనిస్తా ఉన్నారు. You got that clearly? So you can never say that how God is going to judge the people who never heard the gospel. Answer is, he has conscience, he has nature. So God is going to judge according to that. అంటే కొంతమంది సువార్తను వెళ్ళలేదు కదా, దేవుడు వారికి ఎలాగో తీర్పు తీరుస్తాడని కొంతమంది అనుకుంటారేమో, కానీ ఈ రెండు విధాలుగా అంటే మనస్సాక్షి ద్వారా ఈ సృష్టి ద్వారా ఆయన తీర్పు తీర్చబోతున్నట్లుగా మనం గుర్తెరగాల్సిందే. Every person born in the world has conscience and he is living in the nature. These two are going to witness against him. అంటే ఈ భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది, ప్రతి ఒక్కరు ఈ సృష్టిలో జరిగిన కార్యాలను బట్టి తీర్పు తీర్చబడబోతున్నారు, ప్రతి ఒక్కరు గుర్తెరగాలి. Because these witnesses, nature and the conscience testified against us, that person will be condemned to everlasting hell forever and ever. ఇక్కడ నిత్యమైన తీర్పుకు ప్రతి ఒక్కరూ మనస్సాక్షిని బట్టి ఈ సృష్టిని బట్టి తీర్పు తీర్చబడి నిత్యాగ్నికి వెళ్ళిపోయే వారిగా ఉంటున్నారు. So we found the heathen, he was trying to plead with the Lord refuted him and sent him to everlasting hell. ఈలైన వారు ప్రభువును బ్రతిమలాడుకుంటారు, కానీ ప్రభువు మరలా వారికి ఈ రీతిగా సమాధానం ఇచ్చి వారిని నిత్యాగ్నికి పంపుతాడు. Now comes the second person, the hypocrite. ఇప్పుడు రెండోదిగా వేషధారుల గురించి మనం చూడబోతున్నాం. That is Romans 2:1-6. రోమపత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మనం గమనిస్తాం. There also he is bringing the charge against the hypocrite. He is at the court and all the charges against the hypocrites. ఇక్కడ వేషధారులు అంటే జ్ఞానవంతులు అనబడుతున్న వారి మీద కూడా
తీర్పు రాబోతున్నట్టుగా మనం ఇక్కడ గమనించబోతున్నాం. 2వ అధ్యాయంలో All his hypocrisies will be publicly displayed. ఇక్కడ ఈ వేషధారులైన వారి యొక్క క్రియలన్నీ కూడా బహిర్గతంగా ఆయన ప్రదర్శించబోతా ఉన్నాడు. Does the Lord ask, you have to say something before I pronounce judgment? Last chance for you to speak. ఇక్కడ వీరు కూడా తీర్పు తీర్చిపోయే ముందుగా వారిని కూడా ఆయన అడిగి ఆఖరికి ఒక మాట అడగబోతా ఉన్నాడు. You know what he's going to say? ఏం చెప్పబోతున్నాడు తెలుసా మీకు? Please, I should be free because I am better than that heathen. So please forgive me. I am better than that heathen. I done some good. Please forgive me. Comparison. అయ్యా అన్ని జనుల కంటే నేను కొంచెం బాగానే జీవించా కదా, అంత దౌర్భాగ్యంగా లేను కదా, దయచేసి నన్ను క్షమించమని అంటారు వీళ్ళు కూడా వేషధారులుగా ఉండిన వాళ్ళు. So he is trying to compare himself with that other heathen Gentile. అంటే అన్యజనులైన వారితోటి వీరిని పోల్చుకుంటూ ఉన్నారు, మేము కొంచెం బాగానే ఉన్నాం కదా అన్నట్టుగా. You know what is happening? Lord is going to refute him. ఏం జరగబోతుందో తెలుసా? వాళ్ళు కూడా తృణీకరించబోతా ఉన్నాడు. You know what Lord is going to say? You have done the same thing but in a refined way. That's all. The same thing you have done in a refined way. అంటే వాళ్ళు చేసిందే మీరు చేశారు కానీ మరొక విధంగా మీరు చేశారు. The same sin you done in a different way. That's all. Only the method is changed. You done the same thing. అంటే వారు చేసినట్టే మీరు పాపం చేశారు కానీ పద్ధతి మాత్రం మరొక రకంగా చేశారని చెప్తాడు వాళ్ళతోటి. We can find the example of this in 2 Samuel 12. సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయం 12వ వచనములో దీనికి మనం ఉదాహరణగా మనం చూడొచ్చు. David has committed a sin of Bathsheba. బెత్షెబాతో దావీదు పాపం చేసినట్లుగా మనం ఎరుగుదు 12:12లో. Chapter 11 is that the sin of David with Bathsheba. Yes. 11వ అధ్యాయము 12వ వచనం మనం గమనిస్తాం దావీదు పాపం చేసిన విషయం. And chapter 12 you can find Nathan is coming and telling him a story. అంటే నాతాను 12వ అధ్యాయంలో వచ్చి ఒక కథ చెప్పి ప్రారంభిస్తా ఉంటాడు. You know, almost an year is over, child is born. That means almost 9 months over. Now, this David is so happy, no conscious, no pricky, nothing. He's a very great man. Great David is sitting on his throne. గొప్ప వ్యక్తిగా దావీదు 9 నెలలు ఈ మనసులో ఏమి గుచ్చుకున్నవాడుగా లేడు కానీ సింహాసనం మీద సంతోషంగా కూర్చున్నాడు. He has committed adultery. He has cheated. He has killed that Bathsheba's husband. He has done everything, but not conscious. Very righteous man sitting on his throne. పెద్ద నీతిమంతుడుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఒక వ్యక్తిని చంపించాడు, మోసం చేశాడు, అక్రమం చేసి ఆ కుర్చీలో కూర్చున్నాడు దావీదు. Judge, you can say David, the righteous, rather the hypocrite in a righteous man pretending to be that hypocrite pretending to be a righteous man. అంటే ఈ నీతిమంతుడుగా కనబడుతున్న వేషధారి ఆ కుర్చీలో కూర్చున్నట్టుగా మనం దావీదును చూస్తున్నాం అక్కడ. Like many of our brethren. చాలా మంది మన బ్రదర్ సహవాసాలు ఉండిన వాళ్ళు లాగానే ఉన్నారు. Done everything, nothing. I have done nothing. I'm perfectly fine, brother. No problem. Now this chapter told us this Nathan comes. ఇప్పుడు 12వ అధ్యాయంలో నాతాన్ వచ్చాడు. He comes and told a story. ఇప్పుడు వచ్చే నాతాన్ ఒక చక్కగా ఒక ఉదాహరణ చెప్పాడు. There's a poor man and a rich man. ఒక దగ్గర ఒక ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు కూడా ఉన్నాడు అక్కడే. The poor man had one sheep and the rich man had so many sheep and got floods. ఆ పేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది, ధనవంతుడికి అనేకమైన గొర్రెలు ఉన్నాయి. Now one day one guest came to this rich man. ఒక ధనవంతుడి దగ్గరికి ఒక అతిథి వచ్చాడు. You know what he has done? He sent a person and caught that poor man's only one sheep and killed it and made and given to his guest. వచ్చిన అతిథికి ఈ పేదవాని యొక్క గొర్రెను విందు చేసి పెట్టాడు. And on hearing the story, this hypocrite David was so furious.
ఈ వేషధారి అయిన ఈ దావీదు ఆ కథ విన్న వెంటనే ఆయన చాలా పౌరుషం తెచ్చుకున్నాడు. He knew the scripture. He said that man has to pay 5 times, 4 times. Sorry, he had to repay 4 times. ఎందుకంటే ధర్మశాస్త్రం పెరిగిన వాడు కాబట్టి ఆయన చెప్పిన మాట ఏమిటంటే 4 అంతలు అతడికి చెల్లించాలి అని చెప్పాడు. How correctly the judgment of the hypocrite. ఈ వేషధారి ఎంత వాస్తవికమైన సంగతి చెప్పాడు చూడండి. You must understand the hypocrites know the scriptures very well, but they know the scriptures, but they don't practice the scriptures. అంటే ఈ వేషధారులైన వారికి వాక్యం బాగా తెలుసు కానీ వాక్యానుసారంగా మాత్రం జీవించలేరు. Look at that. They do the same sin, but pretend in a different way. That's called, that Lord says, you have done it and acted. అంటే నీవు అది చేసేవే గాని నువ్వు ఊరక నటిస్తున్నావు అని చెప్తున్నాడు అక్కడ. That is the problem with the hypocrites. ఇది సమస్య అంతా వేషధారులతో ఇదే మనం చూడగలుగుతాం. Classic example of a hypocrite is David. The hypocrite was condemned by Nathan. ఇప్పుడు ఈ వేషధారి అయిన దావీదు నాతానుతో ఎలాగో ఖండించబడ్డాడు ఒకసారి మనం గమనించినట్లయితే, You must understand the self-righteous hypocrites, they make actually 2 mistakes. ఇప్పుడు స్వార్థాన్ని ప్రేమించే వారు వేషధారులుగా ఉండిన వారు 2 విధాలైన కార్యాలు చేసినట్టుగా మనం గమనిస్తాం. First mistake is they misunderstand the height of God's love. అంటే దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను ఎందుకు వారు అర్థం చేసుకోలేదు. మొదటిగా they don't know what is the height of, they know the law, but they don't know the height of God's love. అంటే ధర్మశాస్త్రాన్ని గురించి తెలుసు కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎంత ఉన్నతమైందో కూడా ఎరిగలేకపోతున్నారు వాళ్ళు. Second is they underestimate the depths of their own moral misconduct. అంటే రెండోది ఏంటంటే underestimate the depths of their own moral conduct. అంటే వారి వ్యక్తిగతమైన నైతిక విలువలు ఎంత అప్పులపాలు చేస్తారు లోతుగా ఉన్నాయో వారు అర్థం చేసుకోలేదు ఇంకా. I'll explain that because I think I should explain that. David has done that sin. He has killed, he has committed adultery, he has cheated everything. But I'm a righteous person sitting, no conscious picking up on moral. He don't know his own sin. ఎందుకంటే నైతికంగా పతనం అయ్యాడే గాని ఆ కుర్చీలో కూర్చున్నాడే కానీ విలువ అది తప్పు అని ఎరిగి కూడా అక్కడ వేషధారికి అక్కడ కూర్చోగలుగుతున్నాడు. He is not understanding his sin. That's his basic problem. అసలు ముఖ్యమైన సమస్య ఏంటంటే తాను చేసిన అతిక్రమం అనేది తను గుర్తించలేకపోయాడు. అదే. And they have a lot of excuses. Everybody does all this. What is there? I'm also, that uncle does, this uncle does. So everybody does. Where is the problem? So they try to comfort their own sin. అంటే వారు చేసిన అపరాధం ఏదో విధంగా వాళ్ళు ఇట్లా చేయలేదు వీళ్ళు ఇట్లా చేయలేదా అని ఏదో విధంగా వాళ్ళు తమ పాపాలు కవర్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తా ఉంటారు. The hypocrites does 2 things. One is they don't know the height of God's law. Second is they don't know the depths of their own moral misconduct. ఒకటి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను అర్థం చేసుకోలేకపోవటం మొదటి తప్పు. రెండోది నైతికంగా ఎంత లోతుగా వాళ్ళు ప్రతనమైపోతున్నారు అనే విషయాన్ని కూడా గుర్తించలేకపోవటం ఇది రెండోది. You must understand one thing. They want to be Christian without the fruit or root of Christianity. అంటే క్రైస్తవులుగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ఉన్నతమైన నిజమైన క్రైస్తవ సంబంధమైన వేరు లేకుండానే వాళ్ళు క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్నారు. Understand that? They want to pretend they are Christians, but they don't want the actual truth of Christianity. అంటే వారు క్రైస్తవులుగా ఉండాలి కనబడాలి అనుకున్నారు కానీ వారిలో నిజమైన క్రైస్తవ్యం అనేది వారిలో లేదు. That is the problem with the many believers even today. ఈ దినాల్లో నిజంగా ఈ విశ్వాసులతో ఇలాంటి సమస్య ఎదుర్కొంటా ఉన్నాం చూస్తా ఉన్నాం. Please don't feel bad. There are evangelists, there are elders sitting in the front benches of the assembly and they are number 1 hypocrites. ఇప్పుడు స్థానిక సంఘాల్లో సేవకులు గాని పెద్దలు గాని వాళ్ళు మొదటి పంక్తిలో కూర్చుంటారు. వారు నిజంగా మొదటిగా వారు వేషధారులుగానే కూర్చుంటున్నారు.
They want the position of Christianity and privilege of Christianity, but they don't want the pain of Christianity. అంటే నిజమైన క్రైస్తవ వ్యక్తిగా పడే ఆ బాధ ఏంటో ఎరగకుండా వారి స్థానం కొరకు వారు ప్రాకులాడే వారిగా కనపడతా ఉన్నారు. Their another mistake is they underestimate the knowledge of God. అంటే వారు దేవుని యొక్క జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేస్తా ఉన్నారు. That's exactly what the problem was David. దావీదు సమస్య కూడా అదే. He has done all this, but he thought no one has seen it. అంటే ఇవన్నీ చేసి కూడా ఎవరు చూడలేదులేని అనుకుంటున్నాడు దావీదు. Let me ask you one thing. Many of us do sin. When many of us do sin, will we do any sin publicly or will we do sin secretly? అంటే బహిరంగంగా ఎవరైనా తప్పులు చేస్తారా, రహస్యంగా తప్పులు చేస్తున్నారా? Think your own question. Answer your own question. Your own way. ఒక్కొక్కరిని మీకు మీరు ప్రశ్నలు వేసుకోండి మీ హృదయాలకి. If you are doing something in secret which you cannot tell to others, actually that is sin. You thought nobody is watching, but I tell you God is watching. కానీ మనం చూసేవి మనం చేసేవి రహస్యంగా ఎవరికి తెలియదులే అని అనుకుంటున్నాం, ఇతరులకు చెప్తున్నాం, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి మాత్రం మర్చిపోతా ఉన్నాం. Let me tell you, there is nothing a secret sin, because God knows every sin and God is watching over you and He is a witness to every sin. అంటే రహస్యమైన పాపాలు అనేవి ఏమి లేవు, కానీ దేవుని దృష్టిలో అన్ని బహిర్గతం చేస్తాడు. దేవునికి అన్ని వెలుగులోకి వచ్చాయి. Now look at the knowledge of God. God knows everything. దేవునికి అన్ని సమస్తము తెలిసిన వాడిగా ఉన్నాడు. Psalms 147 says, He knows the number of stars. ఇప్పుడు కీర్తన 147వ కీర్తన మనం గమనిస్తే ఆ నక్షత్రముల యొక్క సంఖ్య ఏంటో ఆయనకు తెలుసు. Now look, He knows your thoughts and words. అంటే మన ఆలోచనలు కూడా ఆయనకి, మన మాటలు కూడా ఆయనకు తెలుసు. Psalms 139, 1, 2, 3, 1, 2, 4 and all the full psalm, but I just few words I put. అంటే కొన్ని వచనాలు అక్కడ పెట్టాను, కానీ 139వ కీర్తనలో మనం చూసుకుంటే మన ఆలోచనలో మన మాటలన్నీ ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు ముందే. There is no word in my mouth which you don't know, Lord. There is no thought which you don't know. Everything you know. అంటే నా నోటికి మాట రాకముందే, నాకు ఆలోచనలు పుట్టక ముందే నువ్వు ఎరిగిన వాడు అని అంటా ఉన్నాడు కీర్తనలో. So what we speak, we try to cover up. I tell you, my brother, my sister, you may try to cover up in front of man, but it's open in front of God. అంటే మనుషుల ముందు దాన్ని ఏదో కప్పుకోవడానికి ప్రయత్నం చేయవచ్చేమో, కానీ దేవుని ఎదుట రహస్యం ఏమీ లేదు, అంత బహిర్గతమే. Matthew 10 verse 30 says, He can count, He knows the number of the hairs of man's head. అంటే మత్తయి సువార్త 10:30లో వ్రాయబడ్డది ఏమంటే మనుషుల యొక్క తల వెంట్రుకలన్నీ ఆయన లెక్క వేసిన వాడిగా ఉంటున్నాడు. Do you know the number of hairs on your head? నీ తల మీద ఉన్న వెంట్రుకల లెక్క ఏంటో, సంఖ్య ఏంటో మీకు తెలుసా? Perhaps I can count, I think. I don't know, maybe difficult. But God knows even the numbers of your head. అంటే నాకు చాలా తక్కువగా ఉన్నాయి, నేను లెక్క వేయగలను, కానీ దేవునికి బాగా తెలుసు నా తల వెంట్రుకలు. God knows every hair. అంటే ప్రతి ఒక్క వెంట్రుకను గురించి కూడా ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. Not only that, He knows the past, present and future. Acts 15. అంత మాత్రమే కాకుండా దేవుడికి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా ఎరిగిన వాడిగా ఉన్నాడు ఆయన. He know what was happening past, because he's speaking about Sodom and Gomorrah in Matthew 11. సొదొమ గొమొర్రాలకి ఏమేమి జరగబోతుందో అనేది ముందే ఎరిగిన వాడు. మత్తయి సువార్త 11:23లో. You must understand, He knows everything, so you cannot hide anything from God. అంటే దేవుని దగ్గర నుండి దాపిరకం చేయటానికి ఏమీ వీలు లేదు, ఎవరికి చేత కాదు. While living in the world, you have to get right with Him. కనుక జీవితంలో జీవించుండగానే ప్రభుతో సరైన సంబంధం కలిగిన వారిగా మనం ఉందాం. The hypocrite actually does one of the greatest sin. He despises the goodness and forbearance of God. Goodness of God and forbearance of God. అంటే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఎరిగి కూడా ఎరగనట్టుగా కనపడేవాడుగా ఉన్నాడు ఈ వేషధారులుగా ఉండేవారు. The problem of I'm going to explain the word despise means to belittle
or looked down. అంటే డిస్పైజ్ అంటే అది దాన్ని లెక్కలేనితనంగా చూస్తున్నారంట. In Genesis 25, Esau, he despised his eldership for అంటే for that soup. అంటే Porridge. ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్మివేసిన వాడిగా మనం గమనిస్తున్నాం. అంటే గుర్తెరగలేదు, Why should Esau thought, why should I bother for? I'm now hungry. Let my this hunger be satisfied. So he rejected, he despised that eldership, and that was a problem of Esau. అంటే ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వపు విలువను ఎరగక తన జ్యేష్ఠత్వపు యొక్క విలువను తృణీకరించి వెళ్ళిపోయాడు. నాకే ఆకలి బాగా తీరాల్సిందే గాని అని అనుకున్నాడు. My brother, let me tell you, when you sin, you forget how Christ suffered for you, shed his blood for you, and purchased you, pardoned you, given you righteousness, and made you sit in the heavenly places. You forget all that. అంటే పరలోకంలో ప్రభువు నిన్ను కూర్చోబెట్టుకోవటానికి నీ కొరకు ఎలాగూ కలువరి శిలువలో చనిపోయాడు, రక్తం కార్చాడు, శ్రమించాడు, ఇవన్నీ విషయాలు వదిలేసినట్టు వారిగా ఉంటే ఎట్లా మరి? Like Esau, what is this? Let me eat this soup. Let me eat this porridge. My hunger is fulfilled. I want the temporal pleasures and reject the permanent blessings. అంటే తాత్కాలికమైన వాటి కొరకు నిత్యత్వంగా ఉండే వాటిని తృణీకరించేవా ఏశావులాగా మనం ఉండకూడదు. Many Christians are doing the same way. I know that. I'm very sad to say this. ఈ విషయం చాలా విచారంగా దుఃఖపడతా ఉన్నాను. ఈ విషయం తెలియజేయబోతున్న చాలా మంది క్రైస్తవులు ఈ రీతిగానే ఉన్నారు. Because they enjoy the pleasure of sin and reject, rather belittle, rather despise the grace of God and the forbearance of God. అంటే దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ప్రేమను దీన్ని తృణీకరించే వారిగానే చాలా మంది ఉన్నారు. ఈ శరీర సంబంధమైన కోరికలు నెరవేర్చుకుంటూ The moral man pretended that he is a good man, but he was doing the same sin, and he was living worse than heathen in a modified way. ఈ నీతిమంతుడుగా జీవించే ఈ వ్యక్తి నీతి కార్యాలు చేస్తూ అంతకుముందు అనేజనులు చేసే దానికంటే ఎక్కువగా పాపం చేసి నటించేవాడిగా కనపడతా ఉన్నాడు. But look at Christ, Hebrews 12. You can find he was eagerly looking for the glory of God. His aim was only to glorify the Father. He rejected everything. He was bearing all the pleasures so he rejected all the pleasures for the glory of God. That is Hebrews 12:5. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2 నుండి మనం గమనిస్తే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు అని మాటలు మనం గమనిస్తాం. Look, Christ was looking for the things which is eternal, and all this pain he knew it is temporal. కానీ ఈ లోక సంబంధమైన బాధలన్నీ కూడా తాత్కాలికమైనవి అని ఎరిగి నిత్యమైన వాటి కొరకు యేసు ప్రభు ఇక్కడ శ్రమ అనుభవించినట్టుగా మనం చూస్తాం. The pain that he bore, he understood this only for a short time, and I am going to be eternally with my Father. The glory which was awaiting, he was thinking upon that. అంటే ఈ తాత్కాలికమైన శ్రమ కొంచెం కాలమే గాని నిత్యమైన అవి అన్ని తండ్రి దగ్గర ఉన్నాయి, అవి నేను పొందబోతున్నాను, అవి నేను ఇవ్వబోతున్నానని ఆయన అనుభవించాడు. What was problem with Esau? కానీ ఏశావుతో జరిగిన విషయం ఏంటి? He was looking for the temporal pleasures, rejecting the eternal glory. అంటే నిత్యమైన మహిమను తృణీకరించాడు, తాత్కాలికమైన భోజన పానాల కొరకు ఏశావు. What about Christ? క్రీస్తు ప్రభు ఏం చేశాడు? He suffered the temporal pain to inherit the eternal glory. ఆ నిత్యమైన మహిమను స్వాస్థ్యం చేసుకోవడానికి తాత్కాలికమైన శ్రమలను మాత్రము ఆయన ఆనందంగా ఎంచుకున్నాడు. My brother and sister, let me ask you, you are in which part? Are you with Christ or with Esau? ప్రియమైన సోదరుడు సోదరి, ఈ మాట అడగనివ్వండి. మీరు ఏశావు వలె ఉన్నారా లేకుంటే యేసు ప్రభు వలె ఉన్నారా?
Christ has shed his blood to forgive you, purchase you, given the cloth of righteousness, everything, garment of salvation, makes you sit in the heavenly places, and you yet do sin. You're rejecting all the eternal riches to enjoy the temporal pleasures of this world. అంటే ఈ లోక సంబంధమైన వాటిని మీరు అనుభవించడానికి యేసు ప్రభువు నీకు రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని ఇవన్నీ ఇవ్వటానికి కలువరి శిలువలో నీ కొరకు రక్తం గార్చిన విషయాన్ని తృణీకరిస్తారా? ఇంకా never be another issue, my brother. Let us be the followers of Christ. Let us be his body. Let us be with him. మరొక యేషావులాగా మీరు ఉండొద్దు. యేసు ప్రభువు వలె ఉండి ఆయన ఎదుట మనం కొనసాగే వారికి మనం ఉందాం. You must to the goodness of God and the forbearance of God. దేవుని యొక్క మంచితనం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది, మర్చిపోలేంది. First one is goodness of God and forbearance. Two words are used: goodness of God and forbearance of God. This word. Goodness and forbearance. మంచితనము అనేది మనం గమనిస్తాం. Is it Romans? Yes, 2:4. రోమిలు రాసిన పత్రిక 2:4లో వ్రాయబడిన మాట మనం అక్కడ గమనిస్తే ఆ ప్రభువు వారి యొక్క మంచితనము అనేది రెండవదిగా రెండవ మాట ఫార్బియరెన్స్ అంటే goodness of God and forbearance of God. It's there in KJV. Anyway, I'll explain that. I'll explain that. Wait, let me go for it. Now, what is goodness of God? Goodness of God is actually he is holding back his wrath. Holding back his wrath. అంటే మంచితనం అంటే దేవుని యొక్క శిక్ష అనేది కురిపించకుండా ఆయన పట్టుకొని ఉన్నాడు. కురిపించకుండా అనేది మంచితనం. God was so furious when you sinned, but he said, I will not act now. He just kept quiet. He withheld his wrath. ఎప్పుడైతే మనుషుడు పాపం చేసిన వెంటనే ఆయన ఉగ్రత అనేది కొనిపించడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆయన దాన్ని పట్టుకున్నాడు. That is actually called goodness of that. That's actually called goodness of God. అది వాస్తవంగా దేవుని యొక్క మంచితనం అంటే అదే ప్రియులారా. When you are angry, God was full of wrath, but he did not do anything. He sat down. He did not do anything without doing anything. That is goodness. అంటే దేవునికి ఎప్పుడైతే కోపం పుట్టించిన తర్వాత ఆయన ఉగ్రత కురిపించకుండా ఆయన ఆగి దాన్ని కురిపించకుండా ఆపటమే ఆయన మంచితనం అని మనం గమనించుకోవాలి. Then his forbearance is actually wrong it is put that forbearance withholding his grace. అంటే ఆయన కృపను చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేది రెండో మాట ఫార్బియరెన్స్ అనేది మనం గమనిస్తున్నాం. Moral man took light of God's hand for shaking hand and fist for hitting you. Pardon? God was going to hit you when you do sin. At the same time, he was going to shake hand you and lift you up. Both here he rejected. Hitting fist and shaking hand, both he rejected. అంటే దేవుడు నిన్ను ఒక చేత్తో గుద్దటానికి వెనక్కి తీసుకున్నాడు, రెండోది నీకు చెయ్యి అందించి పైకి తీసుకోవడానికి కూడా వెనక్కి తీసుకున్నాడు. You got let me understand I think you understand what I said. Yes. Because when simple said, when you are sinning, God is going to hit you. He did not do that. He withheld his hand, his fist. Instead, he gave a hand to lift you up. That both you rejected. అంటే నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో ఒక చేత్తో నేను గుద్దకుండా ఆపాడు, అదొకటి. రెండోది నిన్ను పైకి తీసుకురావటానికి ఆ చెయ్యి అందించకుండా కూడా ఆపాడు, ఇది రెండోది. That is actually the goodness of God and the forbearance of God. ఇది వాస్తవంగా దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క సహాయం అని మనం ఎరగవలసిన వారిగా ఉంటున్నాం. I think I explained you the goodness of God and the forbearance of God to some extent. ఇక కొంతవరకైనా దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగవలసిన వారం అనే విషయాలు చెప్పగలిగాను అనుకుంటున్నాను నేను.
the hypocrite is not finished. Next week we'll continue the dealing who the hypocrite is, because hypocrite is actually many of our own people, rather me only, not you, we only. ఈ వేషధారులు అనే సంగతి చాలా మందిని మనం గమనిస్తాం, కానీ వాస్తవంగా వాళ్ళ గురించి కాదు, కానీ నా గురించి నేనే చెప్తున్నాను. So we always pretend many things, whereas we reject the grace of God. ఎందుకంటే దేవుని యొక్క కృపను మనం తృణీకరించే వారి వేషధారులుగానే మనం ఉంటామన్నాం. The time is 9:25, and thank you, and God bless you. You can finish off. Any questions? You can ask me. ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. 9:25 అయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. Because what happened, this topic has to continue, then only that hypocrite finish. A long topic, that's a stop now here. ఈ వేషధారణ అనే అంశం చాలా పెద్దది, అది ముగింపు కాలేదు ఇంకా. ప్రభు చిత్తం అయితే మరొక క్లాస్ లో మనం చూసుకుందాం, ఇంతవరకు టైం అయిపోయింది కాబట్టి. Afterwards we'll start with the Hebrew, heathen, then the moralist, and the heathen, hypocrite, and the Hebrew. You remember 3 things. ఇప్పుడు మనం గమనించేది ఏమంటే అన్యజనులది అయిపోయింది, రెండోది హిపోక్రైట్ అంటే వేషధారులది ఉంది, మూడోది హెబ్రీలు ఉంది. ఈ మూడు గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. Now we are in the hypocrites. మనం రెండో భాగంలో మనం వేషధారులతో ఉండిన వారి గురించి. Thank you, and God bless you.